మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello my dear students, welcome to PR Academy. My name is Achari, Faculty of Arithmetic. So already మనం ఏంటంటే RRB NTPC దృక్పథంలో టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి అకార్డింగ్ టు అర్థమెటిక్ సబ్జెక్ట్ ఆల్రెడీ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందండి. సో మనం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ని మనము ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్లో టోటల్గా మనకి ఎన్టీపీసీలో ఏదైతే సిలబస్లో ఉన్నాయో మొత్తం ప్రతి ఒక్క టాపిక్ని మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ప్రతి వీడియోలోని నేర్చుకుంటాము. ఆల్రెడీ ఇక్కడ మనకేంటంటే కంప్లీట్గా ప్రిపరేషన్ ప్లాన్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటి అనౌన్స్ చేసాము అని అంటే ప్రతి టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది అన్ని వీడియోస్ మనం చేస్తున్నాము. ఈ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా అసలు మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే అందులో ఉండే బేసిక్ ఫార్ములాస్ ఏంటి, ఆ టాపిక్ని మీరు ఏ రకంగా చదివితే మనము ఆ టాపిక్లో టోటల్గా ఆ చాప్టర్లో పర్టికులర్ చాప్టర్లో టోటల్గా మార్క్స్ అన్ని ఎటువంటి మోడల్లో క్వశ్చన్ ఇచ్చినప్పటికీ మార్క్స్ అన్ని ఏ రకంగా గెయిన్ చేయాలి అనే విషయాలన్నీ నేర్చుకుంటున్నామండి. అయితే ఆల్రెడీ మనం ఏంటంటే ఇక్కడ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్లో ఇక్కడ మీరందరూ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ చాప్టర్ అనేది నెంబర్ సిస్టమ్ మీద ఆల్రెడీ మనం ఏంటంటే చేయడం జరిగింది. నెంబర్ సిస్టమ్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే అందులో వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో నెంబర్ సిస్టమ్ తర్వాత మనకు వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇచ్చిన టాపిక్ అనేది ఏ రకంగా ప్రిపేర్ అయితే టోటల్ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఆర్డర్ వైజ్ మీరు గమనించినట్టయితే ఎన్టీపీసీ అభ్యర్థులందరూ కూడా ఒక్కసారి గమనించండి. మనము నెంబర్ సిస్టమ్ అనేది ఫస్ట్ చాప్టర్, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఒక ఆర్డర్ వైజ్ ప్రతి వీడియోని మనం చేస్తున్నాము. సో ఇక్కడ అర్థమెటిక్ ఎప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా న్యూ కామర్స్ అని అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి కొత్తగా ఎంట్రీ అయినట్లయితే సో మీరు అర్థమెటిక్ విషయంలో గ్రిప్ అనేది సంపాదించాలి అని అంటే ముందుగా 3 బేసిక్ థింగ్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఈజ్ యు నీడ్ టు బై హార్ట్ ఆల్ ది 20 టేబుల్స్ని ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. అలాగే స్క్వేర్ నెంబర్స్ అన్నిటినీ కూడా బై హార్ట్ చేయాలి, అలాగే క్యూబ్ నెంబర్స్ అన్నిటినీ కూడా బై హార్ట్ చేయాలి. సో ఇక్కడ అప్ టు 50 స్క్వేర్స్ వరకు బై హార్ట్ చేస్తే సరిపోతుందండి. అలాగే క్యూబ్లు కూడా మినిమం 20 క్యూబ్ వాల్యూస్ అన్ని కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా మీ అందరికీ గుర్తుండాలి, అంటే అందరూ చదవాలి. ఇవన్నీ చదివితేనే రిమైనింగ్ చాప్టర్స్లో ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇక్కడ మనకి నెంబర్ సిస్టమ్ చాప్టర్ ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే సింప్లిఫికేషన్స్ అనే చాప్టర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అలాగే సింప్లిఫికేషన్స్లోంచి గతంలో ఎన్టీపీసీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు, అసలు దీని ప్రాముఖ్యత ఏంటి ఎన్టీపీసీలో అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. ఇక్కడ చూడండమ్మా, మనం ఒక అర్థమెటిక్లో ఒక ఆర్డర్ వైజ్ ప్రిపేర్ అవుతున్నామని ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ ఆర్డర్లో నెంబర్ సిస్టమ్ తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్. అయితే సిలబస్లో మనకి ప్రత్యేకంగా ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అని టాపిక్స్ ఉన్నా లేనప్పటికీ మనకేంటంటే ఈ సింప్లిఫికేషన్స్లో భాగంగానే ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఈ 2 చాప్టర్లు కలిపి
మనకి ఎన్టీపీసీ సిబిటి 1లోని మరియు సిబిటి 2లోని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రాక్షన్స్ కవర్ అవుతాయి, డెసిమల్ ఫ్రాక్షన్స్ కూడా కవర్ అవుతాయి. అంటే సింప్లిఫికేషన్స్ నేర్చుకుంటున్నారు అని అంటే ముందుగా సింప్లిఫికేషన్ చేస్తున్నారు అని అంటే ముందుగా నెంబర్ సిస్టమ్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఈ 4 చాప్టర్లు ప్రిపేర్ అయిన తర్వాత సింప్లిఫికేషన్ టాపిక్ ని కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. అలాగే సింప్లిఫికేషన్లో మనకి బేసిక్గా ఏంటంటే చాలా ఎక్కువ ఫార్ములాలు ఉంటాయి. అంటే ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ అని కొన్ని ఉంటాయి, అలాగే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి. ఈ ఫార్ములాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ అంటే మనకి ఏంటంటే a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a + b హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్, అలాగే మనకేంటంటే a³ + b³ వేరేగా ఫార్ములా ఉంటుంది, a³ - b³ ఫార్ములా ఉంటుంది, అలాగే a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది, a⁴m హోల్ పవర్ n, a⁴m/a⁴n. సో ఇలా మనకేంటంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఏంటంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియోలోని ప్రతి ఒక్క ఫార్ములాని మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓవర్లుక్ లో సింప్లిఫికేషన్ టాపిక్ ఏ రకంగా ప్రిపేర్ అయితే మనకి టోటల్ మార్క్స్ గెయిన్ అవుతాయి అనేది నేర్చుకుంటున్నాము. సో ఇక్కడ మన పిఆర్ అకాడమీ ఛానల్లో మీ అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సును కానీ పర్చేజ్ చేసినట్టయితే మన యాప్లో సింప్లిఫికేషన్ టాపిక్ చెప్పబోయే ముందు ఆల్రెడీ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ చాలా డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క మోడల్ ని చాలా డీటెయిల్డ్ గా అండ్ ఆల్సో షార్ట్ కట్ లో కూడా వివరించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ టోటల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరంగా మీరు సిలబస్ ను కానీ పర్చేస్ చేద్దాం అనుకుంటే కోర్సుని కేవలం 1000 రూపాయలు మాత్రమే. సో 1000 రూపాయలకి మాత్రమే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎంటైర్ టోటల్ సిలబస్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి అభ్యర్థులందరూ ఎవరైతే కొత్తగా అప్లై చేస్తూ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఆన్లైన్ లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా చాలా మంచి ఆఫర్ అండి. కేవలం 1000 రూపాయలకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ టోటల్ కోర్సు అవైలబుల్ గా ఉన్నది. ఒకవేళ మీకు ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ 3 కానీ కావాలనుకుంటే ఈ 3 కేవలం 650 రూపాయలకే టోటల్ ఈ 3 కలిపి కోర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నది. సో ఇమీడియట్ గా ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇమీడియట్ గా పర్చేస్ చేస్తారని మా విజ్ఞప్తి. ఓకేనండి. సో కమింగ్ టు ది సిలబస్ హియర్ సింప్లిఫికేషన్స్ టాపిక్. వాట్ ఈస్ సింప్లిఫికేషన్స్ అంటే ఏంటి జనరల్ గా? సో సింప్లిఫికేషన్స్ అంటే మనం ఏంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువగా చాలా మంది ఎటువంటి అభ్యర్థులు సింప్లిఫికేషన్స్ వర్రీ అవుతారు అని అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు. మరి నాన్ మ్యాథ్స్ విద్యార్థులందరికీ కూడా సింప్లిఫికేషన్ టాపిక్ చేసేటప్పుడు చాలా భయపడుతుంటారు. అంటే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ రాదు, మనం చేయలేము, అంటే డివిజన్ బదులుగా మల్టిప్లికేషన్ బదులుగా డివిజన్, ఒక్కొక్కసారి మిశ్రమ భిన్నాలు ఇస్తాడు, ఆ మిశ్రమ భిన్నాలు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు, ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో మనకి ఇంటీజర్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉండే న్యూమరేటర్ చేత మల్టిప్లై చేసేస్తాడు డైరెక్ట్ గా. సో అలా మల్టిప్లై చేయకుండా కన్వర్ట్ చేయడము ఇవన్నీ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అని అంటే ముందుగా సింప్లిఫికేషన్ టాపిక్ చదవాలి అని అంటే ముందు మనం చెప్పే ఈ 4 టాపిక్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఆల్సో మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థుల గురించి చెప్తున్నాను. ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నారో అండ్ ఆల్సో ఎవరికైతే మ్యాథ్స్ అనే ఫోబియా ఉన్నదో వారందరూ కూడా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మీరేంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న తర్వాత కొద్దిగా స్పీడ్ పెంచాలి. సో whenever you will get the answer very perfectly, then you need to increase your speed. Then only the answer will get very perfectly. అప్పుడే మనకు ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా వస్తుంది. అలా కాకుండా మీరు గాబరాగా షార్ట్ కట్లో చేద్దాం అనుకుంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా బోల్తా పడతారు. అంటే మీకేంటంటే రాంగ్ ఆన్సర్స్ మీ థింకింగ్ ప్రకారం ఏవైతే రాంగ్ ఆప్షన్స్ వస్తాయో అవి కూడా మనకి ఎగ్జామ్లో కొన్ని ఆప్షన్స్ కింద ఇస్తాడు. కాబట్టి సింప్లిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇన్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ there is a basic rule. What is the basic rule here? In the simplification, the main basic rule is V bod mass అనే ఈ
టోటల్ ఆర్డర్ వైజ్ క్యాలిక్యులేషన్ కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే సింప్లిఫికేషన్ టాపిక్ లో మేజర్ గా టోటల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చేయొచ్చు. సో ఇక్కడ వి బాడ్ మాస్, వి ఫర్ వింక్లం ఆర్ బార్ వాల్యూ అని అంటారు. వి ఫర్ వింక్లం ఆర్ బార్ వాల్యూ అంటారు. అంటే మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ప్రాబ్లంలోని ముందుగా వింక్లం కనిపించింది అనుకోండి, ముందు అది సాల్వ్ చేయాలి. అది సాల్వ్ చేసిన తర్వాతే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా సాల్వ్ చేయాలి. సో ఆఫ్టర్ వి షల్ గో ఫర్ ది బ్రాకెట్. ఇన్ ద బ్రాకెట్ ఆల్సో వీ హ్యావ్ 3 మేజర్ బ్రాకెట్స్ హియర్. 3 బ్రాకెట్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ బ్రాకెట్, ఇంకొకటి సెట్ బ్రాకెట్, ఇంకొకటి లార్జ్ బ్రాకెట్. సో ముందుగా స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని మనం సాల్వ్ చేయాలి. దెన్ ఇట్ విల్ ఓపెన్, అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత సెట్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సాల్వ్ చేయాలి. ఆ తర్వాత లార్జ్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సాల్వ్ చేయాలి. సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ చూడండి, మా నాన్ మ్యాథ్స్ విద్యార్థులందరూ కూడా ఆఫ్ అనే పదం కానీ కనిపించింది అనుకోండి, ఏదైనా ఒక ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఆఫ్ అనే పదం కానీ కనిపించినట్టయితే ఆఫ్ కి బదులుగా మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనండి. సో ఆఫ్టర్ ది ఆఫ్ డి ఈజ్ నథింగ్ బట్ ది డివిజన్ and m is nothing but the multiplication, a is nothing but the addition, and s is nothing but the subtraction. So this is the basic order to do the any calculation part in the simplification problems. So ఈ రకంగా మనం ఏంటంటే టోటల్ గా ఈ ఆర్డర్ ను గాని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు ఏంటంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ని రాబట్టగలరు. సో ఇది మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే వి బాడ్ మాస్ రూల్ మైండ్ లో ఉండాలి, అండ్ స్క్వేర్లు మైండ్ లో ఉండాలి, క్యూబుల్ మైండ్ లో ఉండాలి, టేబుల్స్ మైండ్ లో ఉండాలి, అండ్ ఈ 4 చాప్టర్స్ కూడా మైండ్ లో ఉండాలి. ఇవన్నీ మైండ్ లో ఉంటేనే సింప్లిఫికేషన్ టాపిక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ చాలా ఈజీగా తొందరగా చేసేటట్టు చేయాలి. సో కాబట్టి మీరేంటంటే మన యాప్ని డౌన్లోడ్ చేసి ఒక్కొక్క చాప్టర్ని మనం ఏ రకంగా డీటెయిల్డ్గా వివరించామో ఎనలైజ్ చేసినట్టయితే చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ విషయంకి వచ్చేసరికి సింప్లిఫికేషన్ పార్ట్ అనేది మేజర్ రోల్ని మనకి ప్లే చేస్తుందండి. ఎందుకనంటే ఓవరాల్గా మీరు ఇప్పటి వరకు పీవైక్యూలు కానీ చూసుకున్నట్టయితే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ ఆర్ఆర్బిలోనే సింప్లిఫికేషన్ నుంచి ఓవరాల్ గా అబోవ్ 300 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అబోవ్ 300 క్వశ్చన్స్ ఇస్తున్నాడు అని అంటే ద రోల్ ఆఫ్ ది సింప్లిఫికేషన్ టాపిక్ ఇన్ ద ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ వెరీ క్రూయల్. ఓకేనండి. సో ఇక్కడ మనకేంటంటే ఈ వి బాడ్ మాస్ రూల్ అనేది నేర్చుకున్న తర్వాత మనం కొన్ని ఫార్ములాలు నేర్చుకోవాలి. ఆ ఫార్ములాలు ఏంటంటే జనరల్గా మనకి a plus b whole square, a minus b whole square, a plus b whole cube, a minus b whole cube, ఇలా ఫార్ములాలు ఉంటాయి కొన్ని ఫార్ములాలు. సో ఆ ఫార్ములాలన్నీ బై హార్ట్ చేయాలి. ఎందుకంటే సింప్లిఫికేషన్లో భాగంగా ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడు. ఓకేనమ్మా. సో ఇక్కడ మనము ఒక పాయింట్ 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏది చదవాలి అనేది. కాబట్టి అభ్యర్థులు మీరందరూ కూడా నేను చెప్పింది ఫాలో అవ్వండి దయచేసి. సో ఎవరైతే ఆల్రెడీ కొత్తగా మనకేంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారో మీ అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మేము చెప్పిన టిప్స్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా యూ విల్ గెట్ త్రూ, అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారండి. అండ్ ఆల్సో జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఏంటంటే గతంలో సింప్లిఫికేషన్లో ఎన్టీపీసీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కొన్ని చేద్దాం. ఓకేనమ్మా. కమింగ్ టు ది క్వశ్చన్స్. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఓవర్ లుక్లోనే టోటల్గా టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇస్తున్నాము. మీరు డీటెయిల్డ్గా కావాలి అంటే ఖచ్చితంగా యాప్ కొనుక్కొని మనము సిలబస్ అంతటిని కూడా ఈజీగా ప్రతి మోడల్ వైజ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనమ్మా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై 1800 డివైడెడ్ బై 10 ఇంటూ 45 డివైడెడ్ బై 17 - 2 ఇంటూ 2 సెట్ బ్రాకెట్ ఓపెన్ చేశారు -2 ఇంటూ 1 + 2. సో ఇది క్యాలిక్యులేషన్ పార్ట్కి సంబంధించింది. మరి క్యాలిక్యులేషన్ పార్ట్కి సంబంధించింది కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ సాల్వ్ చేయాలి అని అంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని వి బాడ్ మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎక్కడైనా వి కనిపిస్తుందా? వి కనిపించలేనప్పుడు యూ షాల్ ఇగ్నోర్, మీరు వదిలేయచ్చు దాన్ని. ఓకేనమ్మా. సో వి తర్వాత మనకు వచ్చేది ఏంటి? బ్రాకెట్. ఇక్కడ బ్రాకెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి స్మాల్ బ్రాకెట్ ఉంది, సెట్ బ్రాకెట్ ఉంది. ముందు స్మాల్ బ్రాకెట్లో చేయాలి.
తర్వాత ఈ బ్రాకెట్లో కూడా ఇక్కడ కూడా సెట్ బ్రాకెట్లో స్మాల్ బ్రాకెట్ ఉన్నది, మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. స్మాల్ బ్రాకెట్, సెట్ బ్రాకెట్, ఆ తర్వాత లార్జ్ బ్రాకెట్, ఇది మనకు ఆర్డర్ అనమాట. ఓకేనండి, ఒక్కసారి క్వశ్చన్ని మనం ఇక్కడ రాసినట్టయితే 1800 డివైడెడ్ బై 10 ఇంటూ 45 డివైడెడ్ బై 17 - 2 ఇంటూ 2 ప్లస్ సెట్ బ్రాకెట్ -2 ఇంటూ 1 + 2. సో ఇది సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి అమ్మా, డివిజన్, ఇక్కడ ఈ డివిజన్ పక్కన పెట్టండి. ముందు బ్రాకెట్ అంటే v తర్వాత వచ్చేది బ్రాకెట్ కదా, ఈ రెండు బ్రాకెట్లలో వాల్యూస్ అనేవి ఒకేసారి చేయొచ్చు. సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ ఎలా రాస్తున్నామో చూడాలి. ఓకేనండి, సో 45 డివైడెడ్ బై ముందు 17 - 2 ఎంత అండి 15, బ్రాకెట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ 17 - 2 చేసాం కదా, చేసాం కాబట్టి మరి బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనమ్మా, ఇంటూ 2 ప్లస్ ఇక్కడ కూడా మనకేంటంటే మైనస్, ఇక్కడ బ్రాకెట్ అంటే ఇక్కడ 2 ఇంటూ అని మీనింగ్, అంటే 2 ఇంటూ 1 + 2 ఎంత అండి 3, 1 + 2 ఎంత 3. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇది ఈ రకంగా చేయాలి. ఇది చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్ బ్రాకెట్ లో ఉండే వాల్యూస్ ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసామనుకోండి 1800, ఇక్కడ 1800 డివైడెడ్ బై 10 ఇంటూ 45/15 అంటే 15 3 జార్ 45/15 అంటే 15 ఎక్కల్లో 45 వస్తుంది. ఎన్నిసార్లు 3 సార్లు అంటే 15 3 జార్. ఓకే, ఇంటూ 2 ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ 3 ఎంత అవుతుంది -6 అవుతుంది. ఈ సెట్ బ్రాకెట్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్లస్ ఇంటూ బ్రాకెట్ అన్నమాట ఇది. సో దీని ప్లేస్ లో నేను ఏం రాశానంటే స్మాల్ బ్రాకెట్ రాశాను ఈ బ్రాకెట్ బదులుగా, ఎందుకంటే ఒకే డిజిట్ కాబట్టి. ఓకేనమ్మా, సో ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో ఇక్కడ 1800 డివైడెడ్ బై 10 ఇంటూ 3 ఇంటూ 2 -6. ఓకేనమ్మా, సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ 2 - 6 అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ లో డివిజన్ చేయాలి. ఎందుకంటే మనకుండే మైనస్ ఇంటూ ఇంటూ డివిజన్, మైనస్ ఇంటూ ఇంటూ డివిజన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. డివిజన్ చేసాం అనుకోండి 1800 డివైడెడ్ బై 10 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 180 ఇంటూ 3 ఇంటూ 2 -6. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు, 2 - 6 చేసేస్తారు చాలా మంది. 2 - 6 చేయకూడదు, ఎందుకంటే 2 - 6 చేస్తే వాల్యూ మారిపోద్ది, ఆన్సర్ మారిపోద్ది. ఓకేనండి, ఇంటూ చేయాలి. సో ఇంటూ చేసాం అనుకోండి 3 ఇంటూ 2 ఎంత అండి 6 కదా. సో ఇక్కడ మనకి 180 ఇంటూ 6 -6, 18 ఆర్లు ఎంత అండి జనరల్ గా మనకి 18 6 ఎంత అవుతుందండి 108, పక్కన 0 -6. సో 1080 లోంచి 6 కానీ తీసినట్టయితే 1074. సో అవర్ ఆన్సర్ విల్ బి 1074, ఆప్షన్ బి. ఓకేనమ్మా, సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆన్సర్ని పెర్ఫెక్ట్గా రాబట్టచ్చు. సో ఇదండి మనకి జనరల్గా క్యాలిక్యులేషన్ పార్ట్ని చేసే ఒక ఆర్డర్. ఈ ఆర్డర్లో మనం చేయొచ్చు. అయితే దీనిని మనం ఇంత టైం తీసుకుంటున్నాం కదా సార్, ఇంత టైం తీసుకుంటే మనకి ఎగ్జామ్లో ఫాస్ట్గా ఎలా వస్తుంది? టైం తీసుకుంటే ఓకే, ఎప్పుడు టైం తీసుకోవాలి మనము? స్టార్టింగ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆన్సర్ పెర్ఫెక్ట్గా రావాలి కాబట్టి మొదట మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలాగే చేయాలి. ఆ తర్వాత స్పీడ్ పెంచాలి. ఇక్కడే మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఇది చూడగానే ఎలా చేయొచ్చు సార్ అని అంటే ఇక్కడ -2 ఇంటూ 3 -6, అది పక్కన ఉంచాలి. ఇక్కడ 17 - 2 15 45/15 అంటే 3, ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ డివిజన్ చేసామనుకోండి 180, ఇక్కడ 180 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ అది 3 ఇంటూ 2 -6. ఈ స్టెప్ డైరెక్ట్గా మనకి మైండ్లో ఇక్కడ చూడగానే వచ్చేస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో ఇది చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 18 6 108 అని గుర్తు రావాలి. అలా గుర్తు వచ్చింది అనుకో వెంటనే 1080 - 6 1070. అంతేగాని దీనికి వేరే ఏ మెథడ్ ఉండదు, వేరే ఏ షార్ట్ కట్ ఉండదు. మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎంత బాగా వస్తే అంత స్పీడ్గా చేయగలుగుతారు అనమాట. ఇక్కడ టేబుల్స్ రాలేదనుకోండి 18 6 108, మనం టేబుల్స్ని 20 వరకు ఎలా షార్ట్ కట్లో చెప్పాలి అనేది కూడా మనం డైరెక్ట్గా చేసాం అనమాట, వీడియోస్ కూడాను మన యాప్లోనే. ఓకేనమ్మా, కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సింప్లిఫై 8.8 ప్లస్ 0.08
ప్లస్ 8.88 ప్లస్ 0.808. సో ఇక్కడ చూడమ్మా, ఇవి డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు వీటిని. అంటే ఎప్పుడైనా సరే నెంబర్లు అనేవి పాయింట్ రూపంలో ఉంటే వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. డెసిమల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ అంతా కూడా మనం డీటెయిల్డ్గా వేరేగా చెప్పుకున్నాం ఆల్రెడీ. సో అయితే ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ది డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా డెసిమల్ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేసినప్పుడు మనం ఒకే ఒక రూల్ ఫాలో అవ్వాలి. పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ పాయింట్ అనేది ఒకే కాలంలో అంటే ఒకే వరుసలో వచ్చేటట్టుగా నెంబర్లన్నీ రాసుకోవాలి. అలా రాసుకున్నట్టయితే యూ కెన్ ఈజీలీ యాడ్ ఆల్ ది గివెన్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఈ రకంగా పాయింట్ అనేది ఒకే వరుసలో వచ్చినట్టు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ చూడడం నాన్ మ్యాథ్స్ విద్యార్థుల గురించే ఈ రకంగా మనం చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఒకవేళ కలిపేటప్పుడు ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే పాయింట్ తర్వాత ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఎన్ని జీరోస్ పెట్టినా వాల్యూలో మార్పు ఉండదు కాబట్టి ఇక్కడ మీరు జీరోలు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో జీరోలు పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ మనం ఏంటంటే కలుపుకుంటూ వెళ్ళాలి. సో 0 0 0 8 8 ఇక్కడ 8 8 16 1 ఉంటుంది. 3 8 24 + 1 25 పాయింట్ ఉంటుంది. ఇక్కడ 2 2 8 10 10 8 18 18.568 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. ఈ రకంగా చేయాలి. ఒకవేళ ఇది కూడా మనకి టైం వేస్ట్ టైం టేకింగ్ అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ కలుపుకోగలగాలి మనం. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, పాయింట్ తర్వాత 1 ప్లేస్, పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కదా, లాస్ట్లో ఇది ఒకటే వస్తుంది అనమాట. ఈ థర్డ్ ప్లేస్ ఏదైతే ఉన్నదో అది డైరెక్ట్గా రాసేయాలి. అంటే 8th ఎండ్ అవుతుంది ఆన్సర్. ఇక్కడ చూడండి ఈ రెండు కూడా ఆన్సర్లు కావు, 8th ఎండ్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఓకేనమ్మా. ఆ తర్వాత చూడండి 0 8 8 అంటే 16 అంటే 6. ఆ తర్వాత పాయింట్ అనేది 3 ప్లేసెస్ ముందు ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ ఆన్సర్ షుడ్ బి సి. ఈ రకంగా కూడా మనం చేయొచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఇది కూడా మనకి ఏంటంటే సింప్లిఫికేషన్ భాగంలో ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ కరెక్ట్గా రాయలేదు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సో దీని యొక్క వాల్యూ అంటే 2 హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏంటంటే 2 హోల్ పవర్ 2 హోల్ పవర్ 2 హోల్ పవర్ 2 ఇది వాల్యూ మనకి. సో ఇదంతా కూడా ఒకే ఒక ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే మనకి ఏమవుతుందంటే ఏ పవర్ mn, ఏ పవర్ m హోల్ పవర్ n అనే ఫార్ములా మీద డిపెండ్ అయిన క్వశ్చన్ ఇది. ఏ పవర్ m హోల్ పవర్ n అనేది ఏ పవర్ mn. సో ఏ పవర్ mn కాబట్టి ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ హోల్ స్క్వేర్ కదండి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 2 జార్ ఎంత 4. ఓకేనమ్మా. ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 2 జార్ 8 అంటే ఇక్కడ 2 హోల్ పవర్ 8 అంటే 2 హోల్ పవర్ 8 ఈజ్ నథింగ్ బట్ ది 2 పవర్ 8. అవర్ ఆన్సర్ విల్ బి సి. అంతే, ఇంకేం లేదు. అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, ముందు 4 వచ్చింది, మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయాలి, వచ్చింది ఇక్కడ 4 వచ్చింది కదా అని 2 4 జార్ 8. సో 2 హోల్ పవర్ 8 అన్నా 2 పవర్ 8 అన్నా ఒకటే. సో ఈ రకంగా మనం ఏంటంటే ఇది ఆన్సర్ చూడగానే మనం పెట్టచ్చు అనమాట. కొంతమంది ఏం చేస్తారు, దీనికి 2 పవర్ 2 పవర్ 2 పవర్ 2 రాసిస్తారు. ఇది 2 స్క్వేర్ అవుతుంది 4, ఇది 2 పవర్ 4 అయిపోతుంది. 2 పవర్ 4 అంటే మళ్ళీ మనకి ఏంటంటే జనరల్గా ఎక్కువ అయిపోద్ది వాల్యూ. 2 పవర్ 4 వేరు, 2 స్క్వేర్ హోల్ పవర్ 4 వేరు. ఈ రెండు మల్టిప్లై చేయాలి, 2 పవర్ 4 వేరు మళ్ళీను. ఓకేనండి. సో జాగ్రత్తగా రెండింటికి ఉన్న వేరియేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకేంటంటే ఏ పవర్ m హోల్ పవర్ n నాట్ ఈక్వల్ టు ఏ పవర్ m పవర్ n. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనమ్మా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ఏంటంటే చూడడానికి వాల్యూస్ అన్ని డెసిమల్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ కాబట్టి. మరి ఏ ఫార్ములా ఉన్నది, ఏ ఫార్ములా ఉన్నది అని అంటే ఇక్కడ 0.27 హోల్ స్క్వేర్ మైనస్ 0.13 హోల్ స్క్వేర్ బై 0.27 ప్లస్ 0.13. ఇక్కడ చూడమ్మా, దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై కింద ఏ ప్లస్ బి ఉన్నది. ఓకేనండి. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి.
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు అనమాట. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బదులుగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. ఈ మీదన ఏ ప్లస్ బి కింద ఏ ప్లస్ బి మిగిలిపోద్ది. ఫైనల్ గా మనకి ఏం మిగిలింది? ఏ మైనస్ బి మిగిలింది. ఏ మైనస్ బి అంటే ఏ వాల్యూ ఎంత అంటే అనుకున్నాము 0.27 మైనస్ 0.13. 0.27 లోంచి 0.13 సబ్ట్రాక్ట్ చేయాలి. చేసినట్టయితే 7 లో 3 పోతే 1, 2 లో పోతే 1 పోతే 1. సో 0.14 విల్ బి అవర్ ఆన్సర్ ఫైనల్లీ. సో వేర్ ఇస్ ఇట్ నౌ? 0.14. ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. That's it. Option D will be our answer. Okay now. Coming to the next one. So next one చూడండి ఇక్కడ. ఇది కూడా మనకేంటంటే రికరింగ్ డెసిమల్స్ అంటారు. అలాగే డెసిమల్ ఫ్రాక్షన్స్ లో మనకేంటంటే బార్ వాల్యూ ఉన్నది. ఇటువంటివి ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి మనకి 0.23 బార్ ప్లస్ 0.22 బార్. ఎప్పుడైనా 1 బార్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, 1 బార్ ఈక్వల్ టు 1/9. కొంతమంది ఏంటంటే 1 బార్ ఈక్వల్ టు 1/9 ముందు దీన్ని కన్వర్ట్ చేస్తారు. ఒకవేళ కన్వర్ట్ చేసినా పర్వాలేదు, కన్వర్ట్ చేయకపోయినా పర్లేదు, అంత ఈజీగా ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా 2 డిజిట్ మీద బార్ ఉన్నది, ఇక్కడ కూడా 2 డిజిట్ మీద బార్ ఉన్నది. ఒకవేళ ఇక్కడ 1 డిజిట్ ఇక్కడ 2 డిజిట్ అనుకోండి, అప్పుడు మారిపోద్ది వాల్యూ మళ్ళీ. సో ఎప్పుడు ఈక్వల్ నెంబర్స్ ఈక్వల్ డిజిట్స్ మీద మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ మీద బార్ ఉన్నది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ యాడ్ ది 23 and 22 అంటే 0.23 and 0.22. ఇట్ విల్ బి 0.45 బార్. వెన్ యూ యాడ్ 0.23 with 0.22 you will get the 0.45 and you should put the bar value on the 2 digits after the decimal point. Whenever you will put the bar value on the 2 digits after the decimal point, it will recurring means repeated. What is the value here repeated is the 45. here బార్ అనేది 45 మీద ఉన్నది. 45 మీద ఉన్నది కాబట్టి 45 అనే నెంబర్ అనేది రిపీట్ అవుతూ వస్తుంటది. కాబట్టి అవర్ ఆన్సర్ విల్ బి 0.45 45 45 so on. Where is it now? Here 0.45 45 45. Option D will be our answer. That's it. ఓకేనండి. సో ఈ రకంగా మనం ఏంటంటే సింప్లిఫికేషన్ టాపిక్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చాలా ఉన్నాయి. అందులో మనము ఒక 5 తీసుకున్నాం అనమాట. సార్ ప్రతిదీ ఎంత ఈజీగా ఉంటుంది అంటే మ్యాక్సిమం ఈజీగానే ఉంటాయి, బట్ అన్ని ఫార్ములాలు చదవాలి. ఎందుకనంటే చాలాసార్లు అంటే మీరు ఎన్టీపీసీ పరంగా ఒక్కసారి గమనించండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్కువ ఫార్ములాస్ మీద ఉన్నాయి. అంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫార్ములాసు, అలాగే టోటల్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఫార్ములాసు వీటి మీద ఉన్నాయి. ఆ తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్ వి బాట్ మైస్ మీద ఇవే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవే ఎక్కువ మనం చేసాం అనమాట, ఇవే ఎక్కువ ఎంచుకున్నాం ఆల్రెడీ. ఓకేనమ్మా. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ రకంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా మనము మన యాప్లో చాలా డీటెయిల్డ్గా చాలా సరళంగా అండ్ షార్ట్ కట్ మోడల్లో వివరించడం జరిగింది. నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసమే ప్రతి ఒక్క మోడల్ని స్టెప్ బై స్టెప్ వివరించుకుంటూ వెళ్ళాము. కాబట్టి అభ్యర్థులందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అంటే పిఆర్ అకాడమీ ఛానల్. పిఆర్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.